హలో వ్యూవర్స్, దిస్ ఇస్ మిస్టర్ చందు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన తారక్ కన్నా దేవర మూవీ నుంచి లాస్ట్ మంత్ ఒక సాంగ్ వచ్చింది కదా. ఈ షర్ట్ చూస్తే మీకు అర్థమైంది, అందుకోసం కొన్నా ఇది. హోల్డ్ ఆన్, ఇప్పుడు ఈ వీడియో స్కిప్ చేసి ఆ వీడియోలోకి వెళ్తారా ఎలా? ఆ సాంగ్ మనం ఈ వీడియో అయిపోయి చూద్దాం. ఈ చుట్టుమల సాంగ్ నుంచి నేను ఒక స్టిల్ తీసుకున్న పోస్టర్ అయితే చేస్తాను అండ్ ఆ పోస్టర్ ట్యూటోరియల్ అయితే నేను మీకోసం రికార్డ్ చేస్తాను. ఇంక లేట్ ఇది మరి, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకు ఫోటోషాప్ ఓపెన్ చేయగానే ఇలా చూపిస్తుంది అనమాట. ఒక న్యూ పోస్టర్ క్రియేట్ చేయడానికి క్లిక్ ఆన్ ద న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి నేను ఈ పోస్టర్ క్రియేట్ చేయడానికి A4 సైజ్ అయితే యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ A4 సైజ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ పిక్సెల్ చెక్ చేసుకోవచ్చు. 2480x3508 విత్ 300 రెజల్యూషన్. దెన్ క్లిక్ ఆన్ క్రియేట్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక న్యూ ఫోటోషాప్ డాక్యుమెంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. దెన్ మనకు ఒక న్యూ ఫోటోషాప్ డాక్యుమెంట్ ఓపెన్ అయిన తర్వాత మనం చేయాల్సిన వెరీ ఫస్ట్ థింగ్ ఫైల్ని సేవ్ చేసుకోవటం. సేవ్ యాజ్, నాకు ఏ నేమ్ కావాలో నేనైతే ఆ నేమ్ని ఈ ఫైల్కి ఇచ్చుకుంటున్నాను. దెన్ క్లిక్ ఆన్ సేవ్. దెన్ మనం డిజైనింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ పోస్టర్ క్రియేట్ చేయడానికి నేనైతే ఫస్ట్ స్టిల్ అయితే లోడ్ చేసుకుంటున్నాను. ఏ స్టిల్ అయితే యూజ్ చేసుకుంటున్నాను ఆ స్టిల్ని. ఈ స్టిల్ లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఈ సాంగ్ మొత్తం బీచ్ బ్యాక్గ్రౌండ్లో అయితే ఉంటుంది. సో దీనికి ఒక బీచ్ బ్యాక్గ్రౌండ్ అనేది లోడ్ చేసుకుంటున్నాను. మీకు ఈ స్టాక్స్ అని నేను డిస్క్రిప్షన్ ఆల్రెడీ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే లోడ్ చేసుకున్నాను. లోడ్ చేసుకున్న తర్వాత మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ కొంచెం శాండ్ మరీ ప్లెయిన్ ఉంటుంది. నాకు ఇక్కడ ఎక్సెస్ శాండ్ ఉంటే బాగుంటుంది. సో నేను దానికోసం ఇంకొక సపరేట్ స్టాక్ అయితే లోడ్ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఈ బ్యాక్గ్రౌండ్లోంచి ఈ లేయర్లో ఓన్లీ శాండ్ కావాలి అండ్ ఈ లేయర్ నుంచి స్కై అండ్ బీచ్ బ్యాక్గ్రౌండ్ అయితే కావాలి. సో ఈ శాండ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని నాకు ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ వరకు ఈ శాండ్ అయితే పెయింట్ చేసుకున్నాను. ఫర్ దట్ ఈ శాండ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని వెక్టర్ మాస్క్ అప్లై చేసుకున్నాను. వెక్టర్ మాస్క్ అప్లై చేసుకున్న తర్వాత కంట్రోల్ ఆర్ కమాండ్ ఐ ప్రెస్ చేసామంటే మనకిది ఇన్వర్స్ సెలెక్షన్ అయితే అవుతుంది. ఇన్వర్స్ సెలెక్షన్ అయిన తర్వాత కలర్ పిక్కర్లో వైట్ కలర్ పిక్ చేసుకొని బ్రష్తో నాకు ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు నేను పెయింట్ చేసుకుంటున్నాను. అండ్ ఇది బ్యాక్గ్రౌండ్తో బ్లెండ్ చేసేసుకున్నాను. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ శాండ్కి మనం కొంచెం బ్రైట్నెస్ అనేది కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఫర్ దట్ గోయింగ్ టు ద కర్వ్స్ దగ్గర నాకు ఇది ఓన్లీ శాండ్ మీద మాత్రమే కావాలి కాబట్టి శాండ్ మీద క్లిప్పింగ్ మాస్క్ వేసుకుంటున్నాను. క్లిప్పింగ్ మాస్క్ వేసుకున్న తర్వాత ఇందులో మిడ్ టోన్స్ అండ్ హైలైట్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నాకు మరీ ఇంత ఎక్కువ హెవీ లైటింగ్ పడలేదు. సో లిటిల్ బిట్ ఆఫ్ ఒపాసిటీ రెడ్యూస్ చేసుకుంటున్నాను. ఫైన్. ఇక్కడ మనకి ఈ స్కై చూసినట్లయితే నాకు ఈ బ్లూ వద్దు, కొంచెం సినిమాటిక్గా కావాలి కాబట్టి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ బ్లూ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఫర్ దట్ ఈ స్కై బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని దెన్ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకుంటున్నాను. న్యూ లేయర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ పిక్కర్లోకి వెళ్ళి నేను ఒక కలర్ కోడ్ చెప్తాను, ఆ కోడ్ అయితే మీరు ఎంటర్ చేసుకోండి. 22A5AE. ఓకే, దెన్ ఇక్కడ గ్రేడియంట్లోకి వెళ్ళి నాకు ఓన్లీ ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు అప్లై చేసుకుంటున్నాను. ఓకే, ఇది మనకు మరీ ఎక్కువ థిక్గా అప్లై అయిపోయింది. సో దీన్ని బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఓవర్లే చేసుకుంటున్నాను. ఓకే, దెన్ ఈ లేయర్కి కొంచెం ఒపాసిటీ అనేది అడ్జస్ట్ చేసుకుందాం. నాకు మరీ ఎక్కువ వద్దు, లిటిల్ బిట్ ఆఫ్ కలర్ చాలు. సో ఓకే, ఒక 28% పెట్టుకుంటున్నాను. దెన్ ఈ లేయర్ని డూప్లికేట్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్స్ నార్మల్గా పెట్టుకుందాం. నార్మల్గా పెట్టుకున్న తర్వాత ఈ లేయర్ని ఈ బ్యాక్గ్రౌండ్తో మనం బ్లెండ్ చేసుకుంటాం. ఫర్ దట్ ఇక్కడ ఎఫెక్ట్స్లో బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటుంది, కరెంట్ లేయర్ అండ్ అండర్లయింగ్ లేయర్. కరెంట్ లేయర్ అంటే మనం ఇప్పుడు ఏ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ లేయర్ గురించి, అండ్ అండర్లయింగ్ లేయర్స్ అంటే కింద ఉన్న లేయర్స్ గురించి. దెన్ ఇక్కడ కరెంట్ లేయర్ అడ్జస్ట్ చేసుకుందాం. ఫర్ దట్ ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ లెవెల్స్ ఉన్నాయి కదా, బ్లాక్ అండ్ వైట్ ఇన్ ద సెన్స్ మనకి ఇది డార్కర్ అండ్ లైటర్ లెవెల్స్ అనమాట. వీటిని అడ్జస్ట్ చేసుకుంటాం. ఫర్ దట్ ఆల్ట్ ఆర్ ఆప్షన్ ప్రెస్ చేసుకొని బ్లాక్ మీద క్లిక్ అండ్ వైట్ మీద క్లిక్ ఇచ్చామంటే ఇవి సపరేట్ అవుతుంది. సపరేట్ అయిన తర్వాత ఇక్కడ చూస్తారా ఈ 2 పాయింట్స్ ఫస్ట్ వన్
ఇక్కడ ఉన్న వాల్యూకి ఈక్వల్, అండ్ సెకండ్ వన్ ఇక్కడ ఉన్న వాల్యూకి సేమ్ ఫర్ ద వైట్ ఆల్సో. ఇప్పుడు ఏం చేసుకున్నానంటే నేను ఈ లాస్ట్ వాల్యూ అండ్ ఈ లాస్ట్ వాల్యూ అలాగే ఉంచేసుకుంటున్నాను. ఓన్లీ ఈ మిడిల్లో ఉన్నాయి కదా, ఈ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. బ్లాక్ పాయింట్ ఒక 185 అలా పెట్టుకుంటున్నాను, అండ్ వైట్ నేను కంప్లీట్గా రెడ్యూస్ చేసేసుకుంటున్నాను టు ద 0. దెన్ ఓకే. దెన్ సెలెక్ట్ కలర్స్తో లిటిల్ బిట్ ఆఫ్ కలర్స్ అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఇక్కడ ఈ శాండ్ టాప్ లేయర్ క్లిక్ చేసుకొని హియర్ గోయింగ్ టు ద సెలెక్ట్ కలర్. సెలెక్ట్ కలర్స్లో మనం కొన్ని వాల్యూస్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. న్యూట్రల్ సెలెక్ట్ చేసుకొని న్యూట్రల్స్లో నేను ఇక్కడ ఉన్న వాల్యూస్ అడ్జస్ట్ చేస్తున్నాను. మీరు నన్ను యాసిస్ ఫాలో అవ్వండి. ఓకే, నాకు ఇది కూడా సేమ్, మరీ ఎక్కువ థిక్ అవద్దు. సో లిటిల్ బిట్ ఒపాసిటీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను, ఇంకా 60%. అండ్ ఇది శాండ్ మీద కూడా అప్లై అయిపోయింది. శాండ్ నాకు ప్రీవియస్ ఉన్న కలరే ఉంటే బాగుంటుంది. ఇది కొంచెం మరీ ఎక్కువ, అంటే కొంచెం రెడ్డిష్ అయింది. ప్రీవియస్గా మనకు శాండ్ కొంచెం ఎల్లోయిష్ ఉంది. సో శాండ్ మీద ఎరేస్ చేసుకుందాం. ఫర్ దట్ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక ట్రీ పెడదాం. ఫర్ దట్ నా దగ్గర ఆల్రెడీ ఒక ట్రీ స్టాక్ అయితే ఉంది, నేను అది లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఈ ట్రీ మనకు ఎక్కువ లైట్ అని ఉంది, బ్యాక్గ్రౌండ్ మరి మనకు ఎక్కువ కాంట్రాస్ట్ ఉంది, అండ్ ఇది కాంట్రాస్ట్ తక్కువ ఉంది. సో దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఫర్ దట్ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని హియర్ గోయింగ్ టు ద కెమెరా రా ఫిల్టర్. కెమెరా రా ఫిల్టర్ మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుందాం. నేను యాజ్ ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్. దెన్ లేటర్ సెలెక్ట్ కలర్స్ యూజ్ చేసి ఈ ట్రీ కలర్ అయితే అడ్జస్ట్ చేద్దాం. సెలెక్ట్ కలర్, ఓకే. అండ్ లేటర్ కలర్ బ్యాలెన్స్ యూజ్ చేసుకొని ఈ లీవ్స్ కలర్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. ఫర్ దట్ కలర్ బ్యాలెన్స్ నాకు ఓన్లీ ఈ లీవ్స్ మీద చాలు కాబట్టి ఇక్కడ ట్రీకి క్లిప్పింగ్ మాస్క్ వేసుకున్నాను. క్లిప్పింగ్ మాస్క్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇందులో మిడ్ టోన్స్, హైలైట్స్ అండ్ షాడోస్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. ఫస్ట్ మిడ్ టోన్స్. మిడ్ టోన్స్లో then highlights, finally shadows. ఓకే, ఇది చూసినట్టయితే మనకు ట్రీ మొత్తం అప్లై అయిపోయింది. నాకు ఓన్లీ లీవ్స్ మీద చాలు కాబట్టి ఇక్కడ ఈ వెక్టర్ మాస్ ప్రెస్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఆర్ కమాండ్ ఐ ప్రెస్ చేస్తామంటే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. ఇక్కడ కలర్ పిక్కర్లో వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని నాకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు పెయింట్ చేసుకుంటున్నాను. అండ్ ఫ్లో 100% పెట్టేసుకొని పర్వాలేదు. ఓకే, ట్రీ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నేను కర్వ్స్ యూస్ చేసుకొని ఈ లీవ్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్కి లైటింగ్ అనేది అడ్జస్ట్ చేస్తాం. సో గోయింగ్ టు ద కర్వ్స్, సేమ్ ట్రీ మీద క్లిప్పింగ్ మాస్క్ వేసుకొని ఇందులో షాడోస్, మిడ్ టోన్స్ అండ్ హైలైట్స్ అనేది అడ్జస్ట్ చేద్దాం. ఓకే, సేమ్ ఇది మనకు డిజైన్ మొత్తం అవుతుంది, ఓన్లీ లీవ్స్ మీద మాత్రం అడ్జస్ట్ చేసుకుందాం. నేను లీవ్స్ మీద అయితే పెయింట్ చేసుకున్నాను, ఓన్లీ లీవ్స్ మీద మాత్రం అప్లై అయింది. లేటర్ నాకు ఇక్కడ ఒక లైటింగ్ సోర్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో లైటింగ్స్ అనేది యాడ్ చేసుకుందాం. ఫర్ దిస్ నేను ఆల్రెడీ కొన్ని స్టాక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి.
నేను వాటిని లోడ్ చేసుకుంటున్నాను. నాకు ఏ లెంత్ కావాలో ఆ లెంత్కి అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత హియర్ బ్లెండింగ్ ఆప్షన్స్లో స్క్రీన్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్క్రీన్ మోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది లైటింగ్ మరీ ఎక్కువ అయిపోయింది. సో దీని ఒపాసిటీ అండ్ ఫిల్ అనేది అడ్జస్ట్ చేద్దాం. ఓకే, మనకి లైటింగ్ ఈ ట్రీస్ మీద అంతా కూడా అప్లై అయిపోయింది. ఇక్కడ ఎరేజ్ చేద్దాం. సో వెక్టర్ మాస్క్ అప్లై చేసుకొని వెక్టర్ మాస్క్తో ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకొని సాఫ్ట్ రౌండ్ బ్రష్తో నాకు ఎక్కడెక్కడ వద్దో అక్కడంతా ఎరేజ్ చేసుకుంటున్నాను. ఫైన్. లేటర్ కర్వ్స్ యూస్ చేసుకొని నాకు ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ డార్క్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో హియర్ గోయింగ్ టు ద కర్వ్స్, సేమ్ ఈ షాడోస్, మిడ్ టోన్స్ అండ్ హైలైట్స్ అనేది అడ్జస్ట్ చేసుకుందాం. ఫైన్. ఇది ఓవరాల్ డిజైన్ అయితే అప్లై అయిపోయింది. నాకు ఓన్లీ ఈ ఎడ్జెస్లో మాత్రం కావాలి. సో కంట్రోల్ ఆర్ కమాండ్ ఐ ప్రెస్ చేస్తే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. ఇన్వర్స్ సెలెక్షన్ అయిన తర్వాత వైట్ కలర్ తీసుకొని నాకు ఎక్కడెక్కడ కావాలో అక్కడంతా పెయింట్ చేసుకుంటాను. ఇక్కడ మనకి వాటర్ చూసినట్లయితే వాటర్ మరీ ఎక్కువ లైటింగ్ అయిపోయింది. దీన్ని కూడా కొంచెం రెడ్యూస్ చేద్దాం. దెన్ ఇక్కడ ఇంకొంచెం లైటింగ్ యాడ్ చేద్దాం. ఫర్ దట్ అదర్ లైట్ తీసుకుంటున్నాను. సేమ్ బ్లెండింగ్ ఆప్షన్స్తో స్క్రీన్. ఓకే, ఇది మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ లైటింగ్ ఎడ్జెస్ అనేది క్లియర్గా తెలుస్తుంది. దాన్ని ఎరేజ్ చేసుకుందాం. సో ఫర్ దట్ వెక్టర్ మాస్క్ పెట్టుకొని వెక్టర్ మాస్క్తో బ్లాక్ కలర్ తీసుకొని నాకు ఇక్కడ ఎక్కడైతే వద్దో అక్కడంతా ఎరేజ్ చేసుకుంటున్నాను ఈ లైట్ ఉన్న ఎడ్జెస్లో. సో ఇప్పుడు మనకైతే ఆ లైట్ ఎడ్జెస్ అనేది తెలియట్లేదు అనమాట. దెన్ లేటర్ ఒక న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ కలర్ పిక్కర్లో నేను ఒక కలర్ చెప్తాను, ఆ కలర్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని మనకి ఇక్కడ ఇంకొంచెం లైటింగ్ అనేది యాడ్ చేసుకుందాం. A8642B బ్లెండింగ్ మోడ్లో స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్రషెస్లో సాఫ్ట్ రౌండ్ బ్రష్ సెలెక్ట్ చేసుకొని ఫ్లో అండ్ ఒపాసిటీ 100% పెట్టుకొని నాకు ఎక్కడైతే లైటింగ్ కావాలో అక్కడ జస్ట్ ఏ క్లిక్. ఓకే, ఇది మరీ ఎక్కువ లైటింగ్ అయిపోయింది. సో కొంచెం లిటిల్ బిట్ రెడ్యూస్ చేద్దాం. ఫర్ దట్ ఫ్లో అనేది రెడ్యూస్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఒక 49% పెట్టుకుంటున్నాను. దెన్ అండ్ నాకు బ్యాక్గ్రౌండ్ అయితే ఆల్మోస్ట్ ఓకే, డన్. ఇప్పుడు మనం స్టిల్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. స్టిల్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫిల్టర్, కెమెరా రా ఫిల్టర్లో నేను కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటాను. మీరు యాస్టీస్ ఫాలో అవ్వండి. దెన్ క్లిక్ ఓకే. ఓకే, మీరు చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొంచెం సినిమాటిక్గా వచ్చింది. దెన్ లేటర్ మనం కర్వ్స్ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ డాట్ అండ్ బర్న్ అయితే చేసుకుందాం. ఫస్ట్ డార్క్స్ అడ్జస్ట్ చేద్దాం. ఫర్ దట్ కర్వ్స్లోకి వెళ్ళి ఇక్కడ డార్కర్ సెట్ చేసుకుందాం. డార్కర్గా సెట్ చేసుకొని కంట్రోల్ ఆర్ కమాండ్ ఇన్వర్స్ సెలెక్ట్ చేస్తామంటే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. ఇన్వర్స్ సెలెక్షన్ అయిన తర్వాత నాకు ఎక్కడెక్కడ కావాలో అక్కడ పెయింట్ చేసుకుంటాను. లిటిల్ బిట్ ఆఫ్ ఫ్లో అడ్జస్ట్ చేసుకుందాం. ఫ్లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్టిల్లో ఎక్కడెక్కడైతే డార్కర్ ఏరియాస్ ఉంటుందో మనకి ఎక్కడైతే డార్క్ కావాలో అక్కడంతా డ్రా చేసుకుందాం.
ఓకే, లేటర్ ఇప్పుడు బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకుందాం. అంటే ఎక్కడెక్కడ బ్రైట్ ఏరియాస్ ఉంటుందో అండ్ హైలైట్ ఏరియాస్ ఉంటుందో అది అడ్జస్ట్ చేద్దాం. ఫర్ దట్ సేమ్ గోయింగ్ టు ద కర్వ్స్, స్టిల్ మీద క్లిప్పింగ్ మాస్క్ వేసుకొని మిడ్ టోన్స్ పెంచుకొని దెన్ సేమ్ కంట్రోల్ కంబైన్డ్ ఇన్వర్స్ నాకు ఎక్కడెక్కడ కావాలో అక్కడ పెయింట్ చేసుకుంటాను. ఫైన్, ఇది మరీ థిక్గా అప్లై అయిపోయాయి ఈ రెండు. ఇది కొంచెం ఒపాసిటీ అనేది రెడ్యూస్ చేసుకుందాం ఈ రెండు లేయర్స్కి. ఒక 80%. ఓకే, అండ్ దీనికి ఫేతర్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. సో కొంచెం స్మూత్నెస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ తర్వాత మనకు ఈ స్టిల్ని చూసారా, ఈ స్టిల్ ఇక్కడ మనకు కొంచెం ఎక్కువ డార్కర్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ ఏమో మరీ లైటింగ్ అయిపోయింది. సో ఈ స్టిల్ని బ్యాక్గ్రౌండ్తో మ్యాచ్ చేద్దాం. ఫర్ దట్ సేమ్ గోయింగ్ టు ద కర్వ్స్లో నేను కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తాను, మీరు యాస్టిస్ ఫాలో అవ్వండి. ఓకే, ఇది మనం చూసుకున్నట్టయితే మనకు ఈ స్టిల్ మొత్తం అప్లై అయిపోయింది. నాకు ఓన్లీ ఇక్కడ ఈ బాటమ్ పార్ట్ మాత్రమే కావాలి. సో సేమ్ ఇక్కడ వెక్టర్ మాస్క్ ప్లేస్లో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ కమాండ్ అయి కొట్టామంటే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. వైట్ కలర్ తీసుకొని నాకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు పెయింట్ చేసుకుంటాను. ఓకే, స్టిల్ కూడా ఆల్మోస్ట్ డన్. లేటర్ ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్స్లో సాఫ్ట్ లైట్ పెట్టుకుందాం. సాఫ్ట్ లైట్ పెట్టుకొని సాఫ్ట్ రౌండ్ బ్రష్ సెలెక్ట్ చేసుకొని సాఫ్ట్ రౌండ్ బ్రష్తో ఫుల్ ఒపాసిటీ పెట్టుకుందాం. అండ్ దెన్ కలర్ పిక్కర్లో నేను కలర్ కోడ్ చెప్తాను, ఆ కోడ్ ఎంటర్ చేసుకోండి. 9CDAE3 ఈ కోడ్ ఎంటర్ చేసుకున్న తర్వాత క్లిక్ ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం బ్రష్ సైజ్ పెంచుకొని ఈ ఎడ్జ్లో జస్ట్ ఒక క్లిక్ ఇచ్చుకుందాం. ఓకే, దెన్ దీనికి కొంచెం ఒపాసిటీ రెడ్యూస్ చేసుకుంటున్నాను, ఒక 61%. లేటర్ ఫైనల్గా సెలెక్ట్ కలర్ యూస్ చేసుకొని కలర్స్ అడ్జస్ట్ చేసుకుందాం. సెలెక్ట్ కలర్, రెడ్స్ ఫస్ట్, దెన్ ఎల్లోస్, ఫైనల్గా న్యూట్రల్స్. ఓకే, అండ్ ఫైనల్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుందాం. ఫర్ దట్ షిఫ్ట్ ఆప్షన్ ఆర్ ఆల్ట్ ప్లస్ కంట్రోల్ ఆర్ కమాండ్ ప్రెస్ చేసుకొని ప్రెస్ చేసామంటే ఈ అన్ని లేయర్స్ యూస్ చేసుకొని ఒక న్యూ లేయర్ అయితే క్రియేట్ అవుతుంది. దెన్ ఈ లేయర్ని ఇక్కడ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ అవుతుంది. ఫైనలీ ఇక్కడ ఫిల్టర్, కెమెరా రా ఫిల్టర్ నేను కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తాను, యాస్టిస్ ఫాలో అవ్వండి. కాంట్రాస్ట్ ఒక 7% అండ్ బ్లాక్ 6, టెక్స్చర్, క్లారిటీ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ గ్రెయిన్స్ యాడ్ చేద్దాం. ఓకే, దెన్ కలర్ గ్రేడింగ్లోకి వెళ్ళి మనం కలర్స్ అడ్జస్ట్ చేద్దాం. ఫస్ట్ మిడ్ టోన్స్లో హ్యూ అడ్జస్ట్ చేద్దాం. లిటిల్ బిట్ ఆఫ్ సాచురేషన్, దెన్ హైలైట్స్లో సేమ్ ఫస్ట్ హ్యూ అండ్ దెన్ సాచురేషన్. ఫైనలీ ఇక్కడ కలర్ క్యాలిబ్రేషన్లో ఈ రెడ్స్, గ్రీన్ అండ్ బ్లూ వాల్యూస్ అడ్జస్ట్ చేద్దాం.
క్లిక్ ఓకే. మీరు చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇప్పుడు కొంచెం వైబ్రెంట్గా వచ్చింది పోస్టర్ అయితే. దెన్ ఫైనలీ ఇక్కడ ఈ బాటమ్ పార్ట్ ఉంది కదా, ఈ బాటమ్ పార్ట్ కొంచెం డార్కర్ చేద్దాం. ఫర్ దట్ ఎక్స్పోజర్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ ఆఫ్సెట్ అండ్ కామా వాల్యూస్ అనేది అడ్జస్ట్ చేద్దాం. ఓకే, ఇది మనకు డిజైన్ మొత్తం అప్లై అయిపోయింది. నాకు ఓన్లీ ఇక్కడ శాండ్ పార్ట్ వర్క్ చాలు కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే సేమ్ వెక్టర్ మౌస్ మీద క్లిక్ చేసుకొని కంట్రోలర్ కమాండ్ ఐ గ్రేడియంట్తో వైట్ కలర్ పిక్ చేసుకొని ఇక్కడ జస్ట్ ఒక బ్రష్ స్ట్రోక్ ఇచ్చుకుంటున్నాను. ఫైన్, ఇది కొంచెం డార్కర్ అయింది. దెన్ లేటర్ సెలెక్ట్ కలర్స్తో ఫైనల్ కలర్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుందాం. into the selective colors, first red, ఓకే. ఇది మనం చూసినట్లయితే ఈ శాండ్ మీద కూడా అప్లై అయిపోయింది. నాకు ఈ శాండ్ మీద అయితే వద్దు, శాండ్ కొంచెం ఎల్లోయిష్ ఉంటేనే బాగుంటుంది. ఇది మరీ రెడ్డిష్ అయిపోయింది. సో ఈ శాండ్ పార్ట్ ఎరేజ్ చేసుకుంటున్నాను. ఫర్ దట్ ఇక్కడ బ్లాక్ కలర్స్ పిక్ చేసుకొని నాకు ఈ శాండ్ పార్ట్ మీద ఎరేజ్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఫైనలీ ఇక్కడ స్టిల్ మీద సెలెక్టివ్ కలర్స్తో కలర్స్ అడ్జస్ట్ చేసుకుందాం. ఫర్ దట్ సేమ్ గోయింగ్ టు సెలెక్టివ్ కలర్స్లో రెడ్స్, finally neutrals. ఓకే, ఇది నాకు ఓన్లీ స్టిల్ మీద మాత్రమే కావాలని చెప్పాను కదా. సో ఫర్ దట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్టిల్ ఉంది చూసారా, కంట్రోల్ ఆర్ కమాండ్ ప్రెస్ చేసుకొని స్టిల్ మీద క్లిక్ చేస్తామంటే ఈ స్టిల్ సెలెక్ట్ అవుతుంది. దెన్ లేటర్ షిఫ్ట్ కంట్రోల్ ఆర్ కమాండ్ ఐ క్లిక్ చేసామంటే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. ఇన్వర్స్ సెలెక్షన్ అయిన తర్వాత ఇక్కడ టాప్లో వైట్ కలర్ పెట్టుకొని బాటంలో బ్లాక్ కలర్ పెట్టుకోవాలి. దెన్ క్లిక్ ఆన్ డిలీట్ ఆర్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేసామంటే ఇక్కడ ఓన్లీ స్టిల్ తప్ప మిగతా అంతా ఎరేజ్ అయిపోతుంది. మీరు చూడొచ్చు ఓన్లీ స్టిల్ మీద మాత్రమే కలర్ అప్లై అయిపోయింది. దెన్ లేటర్ ఇక్కడ నుంచి చూసారా ఈ వాటర్ అండ్ ఈ గ్రీనరీ మీద కూడా కలర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో లిటిల్ బిట్ ఆఫ్ ఫ్లో అడ్జస్ట్ చేసుకొని మేక్ షూర్ ఇక్కడ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. కలర్ పిక్కర్లో వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఈ వాటర్ మీద అండ్ ఇక్కడ గ్రీనరీ మీద పెయింట్ చేసుకుంటున్నాను. ఫైన్, నెక్స్ట్ ఈ డౌన్ పార్ట్లో ఇంకొంచెం డార్క్ చేసుకుందాం. ఫర్ దట్ గోయింగ్ టు ద కలర్స్లోకి వెళ్ళి హైలైట్స్ రెడ్యూస్ చేసుకుంటున్నాను. రెడ్యూస్ చేసుకున్న తర్వాత నాకు ఈ స్టిల్ మొత్తం పడలేదు, ఓన్లీ ఈ బాటమ్ ప్లేస్లో మాత్రం చాలు కాబట్టి వెక్టర్ మౌస్ మీద క్లిక్ చేసుకొని కంట్రోల్ ఆర్ కమాండ్ ఐ ప్రెస్ చేస్తామంటే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. దెన్ గ్రేడియంట్తో వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని పెయింటింగ్. ఓకే ఫైన్, లేటర్ ఒక న్యూ లేయర్ క్లిక్ చేసుకొని న్యూ లేయర్ మీద బ్లాక్ కలర్ తీసుకొని గ్రేడియంట్తో జస్ట్ డ్రాగ్ వన్స్. ఓకే, అండ్ ఫైనలీ న్యూ లేయర్తో నేను ఇప్పుడు ఒక కలర్ కోడ్ చెప్తాను, ఆ కలర్ కోడ్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ కలర్ పిక్కర్లోకి వెళ్ళేసి 39B6CE ఈ కలర్ ఎంటర్ చేసుకుంటున్నాను. ఎంటర్ చేసుకున్న తర్వాత గ్రేడియంట్తో
ఇక్కడ ఈ టాప్లో డ్రాగ్ చేసుకుంటున్నాను. డ్రాగ్ చేసుకొని ఈ స్టిల్ మీద కూడా అప్లై అయిపోయింది. ఈ కలర్ చూసినట్లయితే మీకు ఏం చేస్తానంటే నేను సేమ్ కంట్రోల్ ఆర్ కమాండ్ ప్రెస్ చేసుకొని ఈ స్టిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ స్టిల్ సెలెక్ట్ చేసుకొని వెక్టార్ మార్క్స్తో ఈ స్టిల్కి ఇన్వర్స్ చేసుకుంటున్నాను. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మీద మాత్రం అప్లై అయ్యేలాగా. దెన్ ఎఫెక్ట్స్ బ్లెండింగ్ ఆప్షన్స్లో దీన్ని మనం ఈ బ్యాక్గ్రౌండ్తో బ్లెండ్ చేసుకుందాం. ఇక్కడ కరెంట్ లేయర్ మీద బ్లాక్ అండ్ వైట్ మీద ఒక డాట్స్ ఇచ్చుకొని ఈ సెకండ్ పాయింట్ని ఇక్కడ లైక్ ఒక 160 అండ్ వైట్ పాయింట్ అలాగే ఉన్నాయండి. ఇక్కడ బాటంలో బ్లాక్స్ ఒక 131 అండ్ సేమ్ వైట్స్ ఒక 131. దెన్ క్లిక్ ఓకే. మరి ఎక్కువ థిక్గా అప్లై అయిపోయింది. దీనికి ఏం చేస్తామంటే ఒపాసిటీ అండ్ ఫిల్ అనేది రెడ్యూస్ చేసుకుంటున్నాను. ఒపాసిటీ ఒక 72% అండ్ ఫిల్ ఒక 79. ఈ స్టిల్కి కొంచెం షార్ప్నెస్ అనేది పెంచుకుందాం. సో సేమ్ షిఫ్ట్ ఆప్షన్ ఆర్ ఆల్ట్ కంట్రోల్ ఆర్ కమాండ్ ప్లస్ ఈ ప్రెస్ చేస్తున్నామంటే ఇన్ని లేయర్స్ నుంచి ఒక న్యూ లేయర్ అయితే క్రియేట్ అవుతుంది. దెన్ ఈ లేయర్ని స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసుకొని ఈ లేయర్ని బ్లెండింగ్ ఆప్షన్స్లో ఓవర్లే చేసుకొని హియర్ గోయింగ్ టు హై పాస్ ఒక వాల్యూ 1.5 ఇచ్చుకుంటున్నాను. దెన్ క్లిక్ ఓకే. ఓకే, ఇప్పుడు చూస్తే మనకు ఈ స్టిల్ అనేది కొంచెం షార్ప్ అయింది అండ్ పోస్టర్ క్లారిటీ కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది. దెన్ కొంచెం ఒపాసిటీ రెడ్యూస్ చేసుకుందాం. మరీ ఎక్కువ షార్ప్ అయిపోయింది. ఒక 75%. ఓకే, అండ్ ఫైనలీ ఒక రొమాంటిక్ లుక్ కోసం ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఫర్ దట్ నా దగ్గర ఆల్రెడీ ఫ్లవర్ స్టాక్ అయితే ఉంది. నేను అది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. మన పోస్టర్ అయితే ఆల్మోస్ట్ డన్. ఇక్కడైతే ఇంకా లోగోస్ అయితే ప్లేస్ చేసుకుందాం. దానికోసం నేను ఆల్రెడీ అయితే నా దగ్గర లోగోస్ది పిఎస్డి ఉంది. నేను ఆ పిఎస్డి ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ లోగోస్ గ్రూప్ ఉంది కదా, దాన్ని కంట్రోల్ ఆర్ కమాండ్ సి ప్రెస్ చేసుకున్నానంటే కాపీ అవుతుంది. లేటర్ ఇక్కడ ఈ డాక్యుమెంట్లోకి వచ్చి టాప్ లేయర్ సెలెక్ట్ చేసుకొని సేమ్ కంట్రోల్ ఆర్ కమాండ్ వి ప్రెస్ చేస్తానంటే పేస్ట్ అయిపోతుంది. అండ్ అంతే గైస్, మనకు పోస్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ అవర్ ఫైనల్ అవుట్పుట్. ఈ పోస్టర్ యూజ్ చేసిన స్టాక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లింక్ లో ఉంటుంది. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. ఇవాళకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 5K వ్యూస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ దట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ దేవరా మూవీ. స్టే ట్యూన్ అండ్ కీప్ లర్నింగ్.